హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మికి సంబంధించినటువంటి మనకు 2,500 రూపాయలు అయితే విడుదలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే విడుదల చేశారండి. అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరైతే అప్లై చేసుకొని తమ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఇచ్చిన్నారో, సో కొంతమంది బ్యాంక్ అకౌంట్లు ఇవి చేసుకోలేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఇచ్చున్నారో, సో ఆ బ్యాంక్ అకౌంట్లకి తప్పనిసరిగా ఈ 5 మీరు కంప్లీట్ అయితే చేసుకుని ఉండాలి. ఒకవేళ మీరు ఈ 5లో ఏ ఒకటి మిస్ చేసుకున్నా మీకు డబ్బులు అయితే రావు అని చెప్పేసి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే విడుదల చేశారు. అయితే ఈ తేదీన అయితే మనకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 రూపాయలు మహిళల ఖాతాలో అయితే వేయబోతున్నారండి. అయితే మనం ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇది నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకుని వచ్చినటువంటి గ్యారంటీస్కి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్దాము. మన యొక్క తెలంగాణ ప్రభుత్వము మహాలక్ష్మి అనే పథకం ద్వారా మనకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు ప్లస్ ఏంటంటే మనకు తెలంగాణలో ఎవరైతే ఫ్రీ బస్ మహిళలు ఉన్నారో సో వీళ్ళందరికీ ఫ్రీ బస్సును కూడా అయితే కల్పించారు. ఇక మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి మహిళలకు అనగా 2,500 రూపాయలు అయితే వేసే స్కీమ్ను కూడా అయితే మరియు త్వరలో అయితే ప్రారంభించే యోచనలో అయితే ఉన్నారండి. అయితే ఇప్పుడు మనకు వర్షాల ద్వారా ఏంటంటే చాలా తెలంగాణలో మనకి ఏంటంటే చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ అయితే ఉన్నాయి. సో దీనిపైన అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఫోకస్ అయితే చేస్తున్నారు. అయితే తెలంగాణలో మనకు ప్రచురించినటువంటి అంటే మనకు తీసుకొని వచ్చినటువంటి ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో ఈ గ్యారంటీలో ముఖ్యంగా మనకు 2,500 రూపాయలకు సంబంధించి చాలామంది మహిళలు అయితే ఆసక్తి చూపి అప్లై చేసుకున్నారు. సో కొంతమంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి ఇచ్చేశారు. బట్ ఏంటంటే వారి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి మీరు ఇవి చేసుకోలేదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించారు. సో ఎవరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ 5 చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే డైరెక్ట్గా పడతాయండి. ఒకవేళ మీరు ఈ 5లో ఏ ఒకటి మిస్ చేసుకున్నా డబ్బులు అయితే పడవు. ముందుగా మీరు ఆ చేసుకోవాల్సినటువంటి 5 ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో సో ఆ బ్యాంకుకు వెళ్ళండి. సో ఫస్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ యాక్టివేషన్లో ఉంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేశారా లేదా, ఆధార్తో లింకప్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి. అలాగే మీరు ఆధార్తో లింకప్ చేసి ఉంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ప్రజెంట్ మొబైల్ నెంబర్తో లింకప్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి. అలాగే మీరు లింక్ చేసి ఉంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసితో లింకప్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఈ 5 మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ వీటిలో ఏ ఒకటి మిస్ అయినా కానీ తప్పనిసరిగా మీరు బ్యాంకుకు వెళ్ళండి. సో అక్కడ ఎన్పిసి చేసుకోకపోయినా కానీ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. సో ఆ ఫామ్లో మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ యొక్క పేరు, మీ యొక్క చిరునామా, మీ యొక్క మొబైల్ నెంబర్ టోటల్గా ఫిల్ చేసి కనుక వారికి ఇస్తే వారు వితిన్ మినిట్స్లో మీకు ఎన్పిసి లింక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో మనకు అతి త్వరలోనే మనకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2,500 రూపాయలు అయితే విడుదల చేసే యోచనలో ఉన్నట్టుగా మనకు తెలంగాణ అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.